నటి హేమ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సైడ్ క్యారెక్టర్లు చేస్తూ చాలా తెలుగు ప్రజలకు అందరికి కూడా వెరీ ఫేమస్ అయిన సైడ్ యాక్టర్ నటి హేమ గత కొద్ది రోజుల కింద బెంగళూరుకు సంబంధించిన ఒక రేవ్ పార్టీలో పాల్గొనడం జరిగిందని చెప్పి అక్కడ బెంగళూరు పోలీసు వాళ్ళు తనని అరెస్ట్ చేసిరు. దాని తర్వాత నటి హేమ ఏం చేసిందంటే అక్కడ స్టేషన్ బెల్ తీసుకొని ఇక్కడికి వచ్చి మొయినాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్లో ఉన్నట్టుగా ఒక వీడియోని క్రియేట్ చేసి ప్రజలందరినీ కూడా మిస్గైడ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దాని తర్వాత మీరు డ్రగ్స్ తీసుకున్నారా, మీరు ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నారా అంటే అది రేవ్ పార్టీ కానే కాదు, అది ఒక బర్త్డే పార్టీ అని చెప్పి చెప్పడం జరిగింది. రేవ్ పార్టీలకు సంబంధించిన కల్చర్ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఇక్కడ ఈ సంబంధిత పరిసర ప్రాంతాల్లో విపరీతంగా జరుగుతుందనే మనం చెప్పుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది ఈ రేవ్ పార్టీలు అంటే ఏంటంటే, రేవ్ పార్టీ అంటే చెప్పుకోరాని విధంగా జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా అక్కడ జరుగుతాయి. చాలా అభ్యంతరకరమైన కార్యక్రమాలు జరుగుతాయి. దానికి సంబంధించినంత వరకు ఒక మందు తాగడం కానీ, మందుకు సంబంధించిన ఒక విపరీతం ఏ విధంగా అయితే మానవ ప్రవర్తన ఉండొద్దో ఆ విధంగా రేవ్ పార్టీ కల్చర్ అనేది జరుగుతుంది. ఈ రేవ్ పార్టీకి సంబంధించినంత వరకు నటి హేమ పైన సంచలనంగా మారిన విషయం ఏంటి అంటే, కర్ణాటక బెంగళూరు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పోలీసు వాళ్ళు 1086 కమ్మలతో అంటే 1086 పేజీలతో ఒక ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చిత్తూరు డాక్టర్ మరియు ఒక 9 మందిని నిందితులుగా చేర్చడం జరిగింది. దాంట్లో MDMA డ్రగ్ని తీసుకున్న హేమ నేను ఏ విధంగా కూడా డ్రగ్స్ తీసుకోవాలని మాట బుకాయించినప్పటికీ కూడా వాళ్ళు తీసుకున్న శాంపిల్స్ని అక్కడ ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం జరిగింది. దాంట్లో నటి హేమ MDMA అనే డ్రగ్ని తీసుకున్నట్టుగా ప్రాథమికంగా పోలీసు వాళ్ళు తన మీద నేర ఆమోదం మోపి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద నటి హేమతో మాట్లాడడానికి కొందరు ప్రయత్నించినప్పుడు నేను డ్రగ్స్ తీసుకోలేదు, నేను తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే నేను దేనికంటే దానికి ఒక ప్రైవేట్ ల్యాబ్కి సంబంధించిన ఒక రిపోర్ట్ని తాను పబ్లిష్ చేయడం జరిగింది. ఇవన్నీ వార్తలు జరుగుతున్న సమయంలోనే మా అసోసియేషన్ ఈ విచారణ జరిపి డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఈమె మీద వస్తున్న ఆరోపణల నిజమెంత ఉందని చెప్పి విచారణ చేసి ఈమెను సస్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత తను ఒక ప్రైవేట్ ల్యాబ్కి సంబంధించిన ఓ సర్టిఫికేట్ చూపించి తన సస్పెన్షన్ని రివోక్ చేయించుకుంది. మరి ఇప్పుడు చూడాలి తెలుగు మా అసోసియేషన్ సంబంధించిన మంచు విష్ణు గారు ఏ విధంగా ఈమె మీద చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే డ్రగ్స్ వాడే నటీనటులు వీళ్ళని చాలామంది సమాజం మీద ఒక క్లియర్గా వీళ్ళ నుంచి ఒక ఎఫెక్ట్ అనేది పడుతుంది. పలానా నటి హేమ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిందంటే ఆ డ్రగ్సే కదా తీసుకుంటే ఏమవుతుందంటే, ఇంతకుముందుకు మనం చిన్నప్పుడు చూసినట్టయితే శివ అనే ఒక సినిమా రామ్ గోపాల్ వర్మ గారు తీసిర్రు. దాని తర్వాత ఏ కాలేజీలో లొల్లి అయినా ఆ కాలేజీకి సంబంధించిన పిల్లలందరూ కూడా సైకిల్ సైన్లను తెంపాలి, చేతికి కట్టుకోవాలి, కొట్టుకోవాలి. అంటే ఒక మంచి మాట అనేది ఎప్పుడైతే వ్యాపిస్తుంది అని మనం అనుకుంటామో దానికంటే చెడు డబల్గా వ్యాపిస్తుంది. ఇలాంటి యాక్టర్లు డ్రగ్స్ తీసుకోవడము, రేవ్ పార్టీల పేర్ల మీద ఇలాంటి విపరీతమైన కార్యక్రమాలు చేయడము, బెంగళూరు పోలీసు వాళ్ళు డైరెక్ట్గా దొరకబట్టిన తర్వాత కూడా నేను ఇక్కడ మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నా అని చెప్పి నటి హేమ గారు చేసిన యాక్టింగు ఏ సినిమాలో కూడా ఆమె ఇంతకుముందు చేయలేదు. అంత బాగా యాక్టింగ్ చేసింది. ఈ ఘటనలన్నింటినీ మనం చూసుకున్నప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఈమెకు సంబంధించిన 9 మంది మీద ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్షీట్లో ఏం చెప్పారు, వీళ్ళందరూ కూడా MDMA అనే డ్రగ్ని తీసుకున్నారు, రేవ్ పార్టీలో పాల్గొన్నారు. దాదాపు దాంట్లో 100 మంది దాకా నిందితులుగా ఉంటే 88 మందికి డ్రగ్స్ నుంచి పాజిటివ్ వచ్చింది మేము చేసిన టెస్టులలో అని చెప్పి బెంగళూరు సిటీ పోలీసులు ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసినాక కూడా నటి హేమ గారు స్పందిస్తూ ఏమంటారు అంటే, ఇయ్యాలటి కూడా నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఆ రేవ్ పార్టీకి సంబంధించినంత వరకు అది రేవ్ పార్టీ కాదు, ఒక బర్త్డే పార్టీ, జస్ట్ నేను అటెండ్ అయినా అని మాట మార్చే ప్రయత్నమే కాదు బుకాయించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ ఘటన మీద బెంగళూరు పోలీసు వాళ్ళు విచారణ అనంతరం దాఖలు చేసిన ఛార్జ్షీట్ ప్రకారం మాత్రమే ఈరోజు నేను ఈ వార్త చేయడం జరుగుతుంది. 88 మందిని అనుమానితులుగా అదుపులోకి తీసుకుంటే దాదాపు 88 మందికి పాజిటివ్ వచ్చింది. దాంట్లో నటి హేమ మరియు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చిత్తూరుకు సంబంధించిన ఒక డాక్టరు 9 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లను కూడా బయట పెట్టే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది ఈ ఛార్జ్షీట్కి సంబంధించినంత వరకు మనం చూసినట్టయితే ఇక్కడ ట్రయల్ నడుస్తుంది. ట్రయల్ నడిచిన తర్వాత వాళ్ళు దాదాపు కూడా 1086 కమ్మలతో ఒక ఛార్జ్షీట్ని రెడీ చేసి వేసినప్పుడు దానికి సంబంధించినంత వరకు ఈ కేసు హేమ మెడకు కాదు, దాదాపు పాల్గొన్న వాళ్ళందరి మెడకు కూడా
డ్రగ్స్ ఉండడం వల్ల ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా కేసులు అయినాయి కాబట్టి స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే విచారణ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందో రాబోతున్న కాలంలో మనం క్లియర్గా ఈ కేసుని ఫాలో అప్ చేసే ప్రయత్నం చేద్దాం. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.